హాయ్ హలో, నేను మీ బొజ్జా బ్రదర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అలిపిరి నుంచి తిరుపతికి కొండపైకి నడక మార్గంలో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను. ఆ వీడియోకి మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు. అదే నమ్మకంతో పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోని కూడా మీరు అదే విధంగా సక్సెస్ చేస్తారని, అదే విధంగా ఈ వీడియోకి నేను కనీసం 50 మంది అయినా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే మీ మీద ఉన్న నా నమ్మకం. ఒకటే వీడియో ఫుల్ వీడియోగా అప్లోడ్ చేద్దామని చూశాను. కాకపోతే అది దగ్గరగా 50 మినిట్స్ వరకు వచ్చినది. అంత లాంగ్ వీడియో చూడాలంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది అని ఈ విధంగా కట్ చేసి 2 భాగాలుగా పెడుతున్నాను. ఫస్ట్ వీడియో వచ్చేసరికి స్టార్టింగ్ అలిపిరి మెట్ల నుంచి శ్రీ ప్రసన్నమ్మ ఆంజనేయ స్వామి స్టాచ్యూ వరకు ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇదేనండి. ఫస్ట్ వీడియోని ఎలాగో సక్సెస్ చేస్తారు కదా, అదే విధంగా సెకండ్ వీడియోని కూడా సక్సెస్ చేయండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే నాకు సపోర్ట్ గా ఉంటుంది. మీరు కొట్టిన ఒక్క లైక్ 10 మందికి చూపించాలని యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఉంటుంది. అందుకనే నేను లైక్ కొట్టండి అని అడుగుతున్నాను. మా రేవంత్ గారు మాత్రం అందరినీ చికాకు చేస్తున్నాడు. కాసేపు నా మీద, కాసేపు మా నాన్న మీద, కాసేపు మా మామయ్య, మా అత్తయ్య, ఎవరిని వదలటం లేదు. వాడు మాత్రం ఎవరి దగ్గరికి పోయినా సరే ఎత్తుకోండి అని అడ్డం తిరుగుతున్నాడు. నా పాప ఐశ్వర్య, తన మాత్రం అస్సలు ఎక్కడైనా సరే ఎవరిని కూడా ఎత్తుకో అని అడగలేదు. ముందే చెప్పాను మొత్తం నడవాలి తల్లి, సరే నేను నడుస్తా అని చెప్పింది. ఎంతో హుషారుగా ముందే నడుచుకుంటూ వస్తా ఉంది మా అమ్మటే. అక్కడ నుంచి అందరం అలా నడుచుకుంటూ ఫ్రంట్ కి వస్తుండగా దారి మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వచ్చిందండి. నడక దారిలో వెళ్ళిపోయే భక్తులు ఎవరైనా కూడా కంపల్సరిగా ఎక్కువగా వచ్చిపోయే దారిలో మధ్యలో ఉన్న గుడి దర్శనాలు చేసుకునే వెళ్తారు. మేము కూడా అదే విధంగా లోపలికి వెళ్లి గుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. అక్కడ ప్రసాదం పెడుతున్నారు. అందరం తీసుకొని అందరం కలిసి అక్కడే కూర్చొని తినేసి మళ్ళీ బయలుదేరాము. మార్గం మధ్యలో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు వస్తే కాల్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు టీటీడీ వాళ్ళు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ బోర్డు కూడా అదే. ఇది వచ్చేసరికి ఏమైనా జంతువులు కానీ మన మీదకి అటాక్ చేస్తే అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఫోన్ చేసుకోవటానికి ఈ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు. ఇంతకుముందు మేము తిరుపతికి 5 సార్లు వచ్చాము. 5 సార్లు కూడా నడకదారిలోనే పైకి ఎక్కాము. కాకపోతే ఇలా స్టెప్స్ మాత్రం ఎప్పుడు కట్టలేదు. ఇలా ఎందుకు కట్టారంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు. దానికి తోడు వెహికల్స్ తిరుపతి కొండ నుంచి రిటర్న్ వచ్చే లైన్ కాబట్టి కొంచెం స్పీడ్గా వస్తాయి డౌన్ వల్ల. అందుకోసమని భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కానీ ప్రమాదాలు కానీ జరగకుండా ఉండాలని ఇలా ఫ్లైఓవర్ టైపు స్టెప్స్ కట్టారు. పైనుంచి దాటి కిందకు దిగటానికి స్టెప్స్ పెట్టారు. అలా పైనుంచి దిగినాక కొంత దూరం మాత్రం రోడ్ సైడ్ నుంచి నడవాలి. మనం ఇలా నడుచుకుంటూ సైడ్ నుంచి వెళ్తుంటే లోయలు మాత్రం ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి. మార్నింగ్ టైంలో మాత్రం మంచుతోటి కప్పి మంచు కొండల లెక్క కనిపిస్తాయి. ఎంతో అందంగా ఉంటాయి. మనం అరకు అటు సైడ్ వెళ్ళినప్పుడు కనిపిస్తాయి. కొండ ప్రాంతాలలో చెట్లతోటి గుబురుగా కనిపిస్తాయి. అదే విధంగా తిరుపతి ఫారెస్ట్ మాత్రం అంతే కనిపిస్తుంది. నడకదారిలో ఇంతకు ముందు ఎవరైనా సరే వెళ్ళని వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఈ వీడియో చూసినాక అయినా సరే నడవటానికి ట్రై చేయండి. నడిస్తే మాత్రం హెల్దీ మరియు మనకి మైండ్ ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. దానికి తోడు వెదర్ మాత్రం ఎంతో సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్లో మాత్రం మన ఏరియా కానీ సిటీలలో కానీ మొత్తం పొల్యూషన్ తోటే ఉంటుంది. ఇలా కొండల మధ్యలో అడవిలలో మాత్రం పొల్యూషన్ అసలు ఏమీ ఎక్కువ ఉండదండి. స్వచ్ఛమైన గాలితోటి ఎంతో పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంతకు ముందు మేము 5 or 6 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ నడకదారిలో వచ్చేటప్పుడు పైన షెడ్స్ ఏమీ ఉండవు. మార్నింగ్ 10 వరకు అయితే బాగానే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 తర్వాతనే నడవాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం తిరుపతి కొండ ఎక్కేటప్పుడు చెప్పులు వేసుకొని అస్సలు నడవకూడదండి. కంపల్సరీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. భక్తులు ఎవరైనా సరే చెప్పులు లేకుండానే ఎక్కుతారు. ఇలాంటి ప్లేసులలో ఇబ్బంది పడుతున్నారు అని టీటీడీ వాళ్ళు గమనించి భక్తుల కోసమని ఇలా ఏర్పాటు చేశారు. దారి మొత్తం కూడా మనం రోడ్ సైడ్ ఎంత దూరం నడుస్తామో అంత దూరం మొత్తం కూడా ఇలా షెడ్ తోటి వేసి నీడ వచ్చేలాగా చేశారు. ఒకవేళ ఎవరైనా ఇబ్బందిగా ఉండి కూర్చున్నా పర్వాలేదు, నడిచినా పర్వాలేదు అని ఇలా సెట్ చేశారు మొత్తం కూడా. దారి మధ్యలో ఇలా చిన్న జంతువులు కనిపిస్తూ ఉంటాయండి. ఎన్నున్నాయి? తీసుకోండి, ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు అని పోస్ట్ ఇచ్చింది. నీవు పట్టుకున్నంత వరకు తీసుకోండి. పద మన ఇంటికి
ఇలాంటి జంతువులు ఈ జనరేషన్ లో పిల్లలకి మాత్రం మన ఏరియాలో అస్సలు కనిపించటం లేదు. మా చిన్నప్పుడు కనిపించాయి మా విలేజ్ లో అయినా. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కోతులు తప్పించి చింపాంజీలు కానీ కొండముచ్చులు కానీ ఏమీ కనిపించటం లేదు. ఇలాంటివి అన్ని చూసుకుంటూ సరదాగా ఫ్యామిలీ తోటి నడిచిపోతే ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఇలా నడుచుకుంటూ వెళ్లే దారిలో మధ్య మధ్యలో కొన్ని చోట్ల షెడ్ వేయలేని ప్లేసులలో మాత్రం ఇలా గ్రీన్ కలర్ మ్యాట్స్ వేశారు. ఎవరికైనా సరే ఇబ్బంది కలగకుండా, కాళ్ళు కాలకుండా ఇలా వేశారు. మనం రోడ్డు నుంచి వచ్చేటప్పుడు ప్రతి చోట మాత్రం కొండకి సైడ్కి డ్రిల్స్ కంపల్సరీ పెట్టారు. ఎందుకంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే దాని మీద కూర్చొని జారి పడకుండా ఉండాలని. ఈ విధంగా తిరుపతి కొండపైకి నడకదారిలో వచ్చిన భక్తులు ఎవరైనా సరే మన వీడియోని చూస్తూ ఉంటే మీరు నడకదారిలో తీసుకున్న ఒక్క ఫోటో అయినా సరే నాకు కంపల్సరీ పంపించండి. కామెంట్లో ఏ ఏరియా కూడా అది కూడా మెసేజ్ చేయండి. ఎందుకంటే దానికి ఒక గిఫ్ట్ ఇస్తాను. మేమందరం ఇంతకు ముందు రోడ్డుకి రైట్ సైడ్ ఉన్నాము. మేమందరం మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి వచ్చాము. ఆ టైంలో పిల్లలు ఉండటం వల్ల వీడియో తీయకుండా పట్టుకొని దాటించుకుంటూ వచ్చేసాను. ఇటు సైడ్ కూడా చూస్తున్నారు కదా, రోడ్ సైడ్ కి మొత్తం ఎవరైనా కూర్చోటానికైనా నడవటానికైనా కాళ్ళు కాలకుండా ఇలా షెడ్ వేశారు టీటీడీ వాళ్ళు. దారి మధ్యలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే నిర్ణయంతో టీటీడీ వాళ్ళు భక్తులకి కావాల్సిన సౌకర్యాలన్నీ అందిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి అందరం నడుచుకుంటూ కొంత ముందలకి రాగానే వచ్చిందండి లాస్ట్ అండ్ ఫైనల్ అండి మోకాళ్ళ పర్వతం. ఎవరైనా గుడికాడికి వచ్చేటప్పుడు కొండ కింద నుంచి ఎందుకు నడవాలి అని అనుకుంటున్నారా? స్వామివారు స్వయంగా నడకదారిలో ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళారంటండి. మన పురాతన కాలం నాటి చరిత్రలలో ఇదే విధంగా రాసుకొని ఉన్నది. అందుకనే అందరి నమ్మకంతో ఇలానే నడుచుకుంటూ పైకి వెళ్తారు. నేను చెప్పాను కదా దారి మధ్యలో చిన్న చిన్న జంతువులు. ఇందాకలా అక్కడ వచ్చేసరికి కోడి అవపడ్డది, ఇక్కడ వచ్చేసరికి పిగ్ అవపడ్డాయండి. మోకాళ్ళ పర్వతం వచ్చాము. తిరుపతి మోకాళ్ళ పర్వతం. ఇక్కడికి చేరుకునేసరికి మనం మొత్తం 2010 మెట్లు ఎక్కినట్లండి. ఎంత దూరం ఉన్నది అని చెప్పడానికి కూడా 2.40 కిలోమీటర్స్ అని ఇక్కడ రాసి ఉంచారు బోర్డు పైన. ఇంకా ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం మొత్తం 650 మెట్లు ఉంటాయి. అవి ఎక్కితే తిరుపతి కొండ పూర్తిగా ఎక్కినట్లే. భక్తులందరూ అలా ఎందుకు మోకాళ్ళపై ఎక్కుతున్నారో అది తర్వాత చెప్తానండి. ప్రస్తుతానికైతే మాత్రం వీడియో చూడండి. నేను కూడా మోకాళ్ళ మీద కొన్ని మెట్లు ఎక్కాలని మా వైఫ్ కి మొబైల్ ఇచ్చేసి పైకి ఎక్కమని వీడియో తీయమని చెప్పాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ మనసులో తలుచుకొని మోకాళ్ళపై మెట్లు ఎక్కుతున్నాను. నాతో పాటు నా కొడుకు రేవంత్ గారు కూడా ఎక్కాలని చూస్తున్నాడు. ఎలా ఎక్కాలి అని చెప్తున్నాను. మా అమ్మాయిని పిలిస్తే నేను రాను, అమ్మతో నడుస్తా అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి ఎక్కుతున్నాము. మేమిద్దరం కలిసి మొత్తం మోకాళ్ళ పర్వతం పైన 11 మెట్లు మోకాళ్ళ పైన నడిచామండి. నేను అలా అబ్బా అనుకుంటూ నడుస్తుంటే మా అమ్మాయి చూడండి ఎలా వచ్చి నాకెళ్ళి చూస్తుందో. 11 మెట్లు అయిపోయాక నేను పైకి లేచి మొబైల్ తీసుకున్నాను. చిన్న పిల్లలు, నడవలేని పిల్లల్ని కూడా ఇలా నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నడిస్తే ఎంతో మంచిది అని నమ్మకం అందరికి. సాక్షాత్తు దేవుడే నడిచిన దారిలో నడవాలని ఎవరికైనా ఉంటుంది కదా. అదిగోండి వచ్చేది మా అమ్మ, మా వైఫ్, మా మరదలు అందరూ ఉన్నారు కిందనే. మా అమ్మ కూడా దండం పెట్టుకొని నడవటం మొదలు పెట్టింది మోకాళ్ళ పైనే. మా అమ్మ కూడా అదే విధంగా 11 మెట్లు మోకాళ్ళ పైన ఎక్కుతూ ఉంది. ఎవరైనా సరే ఎక్కువగా 11 మెట్లు కంపల్సరీ మోకాళ్ళ పైన ఎక్కాలని చూస్తారు. అవతల సైడ్ నుంచి మా బాబాయి కూడా మోకాళ్ళ మీదనే ఎక్కుతున్నాడు. ఎల్లో కలర్ టీ షర్ట్. ఇటు మా వైఫ్, మా పాప కూడా మొదలు పెట్టారు నడవటం. అందరూ ఒకేసారి ఎక్కటం మొదలు పెడితే ఇబ్బంది అవుతుంది, ఇరుకవుతుంది. ఎందుకంటే ఒకళ్ళు కొంచెం ఫాస్ట్ గా నడుస్తారు, ఒకళ్ళు స్లోగా నడుస్తారు కదా. ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎవరైనా సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా మోకాళ్ళ పైన నడుచుకుంటూ చిన్నగా వస్తారు. మా వాడు చూడండి 11 మెట్లు ఎక్కేసరికి సరిపోయి కూర్చున్నాడు.
నా మరదల్ని మాత్రం నాతో పాటు నడుద్దాం రా అంటే నేను సింగిల్ గా నడుస్తా, నన్ను వీడియో తీయవా అని అడిగింది. తను వాళ్ళ ఫ్రెండ్స్ కు చూపించుకుంటా అంటేను సరే అని నేను షార్ట్ వీడియో టైప్ గా నిలువుగా తీశాను మొబైల్ ని, అందుకని ఇలా అవుపడుతుంది వీడియో. నెక్స్ట్ వచ్చేది మా అత్త. చిన్నగా మోకాళ్ళ పైన ఎక్కటం స్టార్ట్ చేసింది ఆమె కూడా. అవతల సైడ్ నుంచి వచ్చేసరికి మా పిన్నామ, ఇందాకలా మా బాబాయ్ ఎక్కాడు, ఇప్పుడు మా పిన్నామ కూడా అలానే మోకాళ్ళ పైన ఎక్కటం స్టార్ట్ చేసింది. ఇలా అందరం మోకాళ్ళ పైన 11 మెట్ల వరకు ఎక్కి దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ నడకదారి మొదలు పెట్టబోతున్నాము. నా పుట్టి మరదలు మాత్రం నేను ఇంకా ఎక్కువ మెట్లు ఎక్కుతా అని చెప్పింది. దాదాపుగా 50 మెట్ల వరకు మోకాళ్ళ పైన ఎక్కింది. ఆమెతో పాటు మా ఐశ్వర్య కూడా అదే విధంగా మోకాళ్ళ పైన ఎక్కుతూ ఉంది. కాకపోతే కొంచెం నడుచుకుంటూ కొంచెం ఎక్కుకుంటూ సరదాగా వస్తుంది. అమ్మో ఎన్ని మెట్లు ఎక్కిన ఐషమ్మా. ఎక్కువ మంది కంపల్సరీ మోకాళ్ళ పైన నడుస్తారు. ఇక్కడ కొంతమంది మాత్రం ఆ 650 మెట్లు మొత్తం కూడా మోకాళ్ళ పైన నడుస్తారు. కొంతమంది మొక్కుబడి మొక్కుకుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరితే కంపల్సరీ మోకాళ్ళ పర్వతం ఎక్కుతా అని అనుకుంటారు. అదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మోకాళ్ళ మీద వచ్చే వాళ్ళు 100 మెట్ల వరకు మోకాళ్ళ పైన ఎక్కారు. వాళ్ళని చూస్తుంటే ఒకప్పుడు నేనే గుర్తుకొస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మోకాళ్ళ పర్వతం మోకాళ్ళపై 2 సార్లు ఎక్కాను. అప్పట్లో అంటే అలా నడిచిపోయింది, ఎందుకంటే బక్కగా ఉండేవాడిని. ఇప్పుడు పెళ్ళై పిల్లలు పుట్టారు కదా, లావైపోయాను. ఇప్పుడు వచ్చేసరికి ఆ 11 మెట్లు ఎక్కేసరికి గసొచ్చేసింది నాకు. ఇలా ఈ అన్నని మోకాళ్ళపై నడుచుకుంటూ వెళ్తుంటే చూస్తే ఒకప్పుడు నేను నడిచిన గుర్తులు గుర్తుకొచ్చాయి నాకు మాత్రం. అప్పట్లో నేను ఎలా నడిచానో నాకే అర్థం కావటం లేదు. ఇప్పుడు మాత్రం ఇది మాత్రం బాగా ఫ్యాషన్ అయిపోయింది. పని చేయకుండా ఇలా బొట్లు పెట్టి డబ్బులు అడగటం బాగా మొదలు పెట్టారు ఎక్కువగా. ఏ గుడి వద్దకి వెళ్ళినా సరే వీళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా బొట్లు పట్టుకొని ఇలా బొట్టు పెట్టి డబ్బులు ఇవ్వండి 10 రూపాయలు అని అడుగుతున్నారు. ఏ గుడి దగ్గరికి వెళ్ళినా మాత్రం కంపల్సరీ వీళ్ళు మాత్రం ఉంటున్నారు. ఇది మాత్రం గమనించండి. ఏదో ముసలి వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, సరేలే అనుకోవచ్చు. కాకపోతే వయసులో ఉన్న కుర్రకారు పిల్లలు వ్యక్తులే వీళ్ళంతా కూడా. పనులు చేయకుండా ఈ విధంగా బొట్టు పెట్టి డబ్బులు అడుగుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. కొంతమంది 20 రూపాయలు 10 రూపాయలు అని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వద్ద పెట్టుకోకండి. మనం గుడిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకున్నది వేరు కదా, ఇక్కడ పెట్టుకున్నది వేరు. మన ముఖానికి బొట్టు పెడుతున్నారు కానీ వాళ్ళ ముఖానికి మాత్రం బొట్టు ఉండదు, అది గమనించుకోండి. అలా అందరం కలిసి నెమ్మదిగా పైకి ఎక్కుతున్నాము. మోకాళ్ళ పర్వతం అంటే మెట్లు మాత్రం కంటిన్యూస్ గా ఉంటాయి, కొంచెం హైట్ కూడా ఉంటాయి. ఈ మెట్లు ఎక్కుతున్న ముసలి వాళ్ళకి మాత్రం మధ్యలోనే దేవుడి కొండల వాడు కంపల్సరీ కనిపిస్తాడు. ఎందుకంటే మెట్లు ఎక్కలేకపోతున్నాము కదా అని మనసులో తలుచుకుంటారు. ఇతన్ని చూశారు కదా, ఇందాకల మధ్యలో మనకి కనిపించాడు. మీరు కూడా ఎప్పుడైనా మోకాళ్ళ పర్వతం మోకాళ్ళపై ఎక్కి ఉంటే కంపల్సరీ వీడియోకి లైక్ కొట్టండి. అదే విధంగా మీరు ఎన్ని మెట్లు ఎక్కగలిగారు మోకాళ్ళ పైన నాకు కామెంట్ లో మాత్రం కంపల్సరీ మెసేజ్ చేయండి. మా అమ్మకి అసలే మోకాళ్ళ నొప్పులు, దానికి తోడు ఈ మోకాళ్ళ పర్వతం ఎక్కాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మా నాన్న మా అమ్మతో పాటు మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ సరదాగా నడుచుకుంటూ పైకి చిన్నగా వస్తున్నారు. అలా కొంత దూరం ముందరికి వచ్చాక దారి మధ్యలో అక్కడక్కడగా షాపులు ఉంటాయి. ఎందుకంటే ఈ మోకాళ్ళ పర్వతంలో ఎక్కువగా షాప్స్ కనిపించవు. ఎవరైనా సరే ఇక్కడికి ఎక్కగానే కంపల్సరీ వాటర్ కానీ ఏమైనా తినేవి కానీ తీసుకుంటారు. ఎందుకంటే తపనగా ఉంటుంది కదా మెట్లు ఎక్కేసరికి. మా పిల్లలు మాత్రం మా మామయ్య ఐస్ క్రీమ్ కొని పెట్టమని కంపల్సరీ అడ్డం తిరిగారు. ఇక్కడ నుంచి మాత్రం మోకాళ్ళ పర్వతం అంత హైట్ గా మెట్లు ఉండకపోయినాక సరే కొంచెం డిస్టెన్స్ వైజ్ గా మెట్లు ఉంటాయి. మనం నడకదారిలో ప్రతి చోట ప్రతి స్తంభానికి ఇలా పేర్లు రాసి ఉంటాయి. ఈ గోవిందుడిని ఎన్నిసార్లు ఎన్ని రూపాలుగా ఎన్ని విధాలుగా కొలుస్తారో పూజిస్తారో ఇలా రాసి ఉంటాయి. మనం ఏ స్తంభానికి చూసినా సరే ఏదో ఒక పేరుతోటి చివరికి మాత్రం గోవింద అని మాత్రం కంపల్సరీ ఉంటుంది. వామ్మో, ఈ అన్నని చూస్తే మాత్రం నేను షాక్ అయ్యాను. ఎందుకంటే మోకాళ్ళ పర్వతం అంటే అంతవరకే ఎక్కి ఆపేస్తారు. ఈ అన్న మాత్రం మొత్తం నడుస్తున్నాడు. ఒకవేళ మోకాళ్ళ పర్వతం అంటే ఈ 650 మెట్లు ఏమో అనుకుంటా, నాకు కూడా తెలియదు క్లారిటీగా. నేను అయితే మాత్రం ఇన్ని మెట్లు ఎక్కలేదు. ఇప్పటికీ మేము ఎక్కిన మెట్లు మాత్రం 3500 మెట్లండి. ఇంకా 50 మెట్లు మాత్రమే ఉన్నాయి. ఫైనల్లీ చివరికి తిరుపతి కొండ మెట్లు మొత్తం కంప్లీట్ అయ్యాయండి. ఇది దాటటం తోటి కొండ మనం పూర్తిగా నడకదారి నుంచి ఎక్కినట్లు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కంపల్సరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధంగా మా లగేజెస్ అన్ని ఎక్కడ వేసాము, ఎలా పైకి వస్తాయి, ఇక్కడ నుంచి మేము గుండ్లు కొట్టించుకోవటానికి ఎక్కడికి వెళ్ళాము అని మొత్తం వివరించి నెక్స్ట్ వీడియోలో
ఇంతటితోటి అలిపిరి మెట్ల మొత్తం మార్గం మొత్తం మీకు చూపించాను. వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతో నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో తీసుకొని ఇలానే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.